తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. 3 రోజుల వ్యవధిలోనే 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగడంతో జనం అల్లాడిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో భానుడు భగ్గున మండిపోతున్నాడు. మధ్యాహ్నం సమయంలో జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. నిజామాబాద్ జిల్లాలో 43 డిగ్రీల మార్కును తాకాయి ఎండలు. రాష్ట్రంలోనే అత్యధికంగా ఆలూరు మండలం మచ్చర్లలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కామారెడ్డి, బిక్కనూరులో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉక్కపోత, వేడి గాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అటు ఆదిలాబాద్ జిల్లాలోనూ ఎండ తీవ్రత పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 43 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచే భానుడి భగభగలతో జనం అల్లాడిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు నిర్మల్ జిల్లా కడెం పెద్దూరులో 42.8 డిగ్రీలు, కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్లో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత, మంచిర్యాల జిల్లా భీమారంలో 41.6 డిగ్రీలుగా నమోదైంది. ఇవాళ మరింత ఎండలు ముదిరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడు భగభగలతో జనం అల్లాడిపోతున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో ఇంటి నుంచి కాలు బయటకు పెట్టాలంటేనే హడలెత్తిపోతున్నారు. పగలంతా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భానుడి ప్రతాపంపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. గత వారం రోజుల నుంచి 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి అయితే నెలకొన్నది. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. గరిష్టంగా 42 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నెల 2వ వారంలోనే మొదలైన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. మనతో పాటు ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. బాపు, ఎట్లుంది గిరాకీ? గిరాకీ లేదు సార్, గిరాకీ లేదు, ఏం లేదు. ఎండ బాగున్నది. 42 డిగ్రీల ఎండతోటి మాకు ఇబ్బంది అవుతుంది. బయట తిరగలేకపోతే గిరాకీ రోజు 200, 300 చేయాలంటే మరీ కష్టం అవుతుంది సార్. కిరాయి సార్, ఎంఐ కట్టడానికి దానికి దీనికి ఇబ్బంది అవుతుంది. పిల్లలకు దానికి దీనికి ఖర్చులు వెళ్ళదీయలేక చాలా బాధపడుతున్నాం. ఎండకు జనం వెళ్ళలేక మేము కూడా ఎండకు వెళ్ళలేకపోతున్నాం. మా గిరాకీలు లేవు, ఏం లేవు. ఎటు పోయినా డీజిల్ పైసలు ఖర్చులు వెళ్ళలేక మేము బాగా ఇబ్బంది పడుతున్నాం సార్. ఒక కస్టమర్ ఉన్నాడు. బాపు, ఎక్కడి నుంచి వచ్చినవే? నేను కొత్తపల్లి నుంచి వస్తున్నాను. ఎండ ఎట్లున్నది? ఎండ బాగుంది, కష్టం అయితే లేదు. అదే ఎటు పోయినావు మరి? పని ఉండగా పోయినా, అక్కడ సొంతూరు ఉండేది. ఇంతకుముందు ఇంత ఎండలు ఎప్పుడన్నా ఉండేనా ఈ ఏప్రిల్లో? ఇక ఉండే అంటే ఒకప్పుడు ఉండే, చిన్నప్పుడు ఉంటుండే, మేము తిరుగుదాము. ఇప్పుడు బాగానే ఉన్నాయి. ఎండలు ఏప్రిల్ నెలలో ఇంత స్థాయిలో చూడడం ఇదే ప్రథమం అని చెప్పేసి కూడా సీనియర్ సిటిజన్లు అంటూ ఉన్నారు. వాళ్ళు ప్రయాణానికి ఆటోలను ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఉదయం 11 గంటలు దాటితేనే అసలు ప్రయాణికులు ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనబడట్లేదు. మనం ఇక్కడ విజువల్లో గమనిస్తున్నాం. ఒక ఆటోకు సంబంధించి ఈ ఎండ దాటిని తట్టుకోవడం కోసం, ఆటోను చల్లబరచడం కోసం ఒక తట్టు వేసి మరీ ఆటోను చల్లబరిచే ప్రయత్నం అయితే చేస్తున్నది మనం విజువల్లో గమనిస్తున్నాం. ఆటో డ్రైవర్ మనతో ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. బ్రదర్, చెప్పండి, తట్టు వేశారు కదా, ఏప్రిల్ నెలలో తట్టేసిన ఏంటి సంగతి? అయితే ఎండకు ఎవరు ఎక్కలేరని అట్లా కట్టు చేసినాము. ఇలా ఆటో నా ప్యాసింజర్లు కూడా మంచిగా చల్లగా ఉండాలని వేసాము. మేము మళ్ళీ మార్నింగ్ వస్తున్నాం. మార్నింగ్ 8కి వచ్చి 1 దాకా ఉండి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ అట్లా 5కి వచ్చి మళ్ళీ 8 to 9 దాకా నడుపుకుంటున్నాం. దందా బస్సులు చేయబట్టి మాకు దందా వేస్ట్ అయిపోయింది. ఈ ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయి, నడపలేకపోతున్నాము, ఇబ్బంది అవుతున్నాయి. అటుకనే చెమటలు వస్తున్నాయి. ఈ నుండి అడిగి పోయేదానికే దమ్ము అన్నీ వస్తున్నాయి. ఎండ భరించలేకపోతున్నాం మేము. ఎండలు అనేటివి విపరీతంగా ఉన్నాయి, మనం విజువల్లో గమనించవచ్చు. ఆటోలు గిరాకీ లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. మొత్తం ఆటో స్టాండ్లన్నీ కూడా అంటే కస్టమర్లు రాకపోవడంతో పూర్తిగా ఆటో స్టాండ్లలోనే ఆటోలు పరిమితమైన పరిస్థితి ఉన్నది. మరోవైపు జిల్లాలో
జిల్లాలో చూసినట్టయితే జిల్లాలో సింగరేణి గనులు ఉంటాయి. సింగరేణి గనుల్లో ఉష్ణోగ్రతలు పెరిగిన కొద్దీ గనుల్లో అండర్ గ్రౌండ్ మైన్స్లో కానీ అటు ఓపెన్ కాస్ట్లో కానీ పనిచేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. మరోవైపు వరి కోతలు ప్రారంభమయ్యాయి. వరి కోతలు ప్రారంభమైన నేపథ్యంలో వరి కోతలు కోస్తున్న రైతులు కూడా అక్కడ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది. కళ్ళాల్లో వడ్లను ఆరబెట్టడానికి అక్కడ ఈ ఎండ భారీగా ఉండడంతో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వడదెబ్బకు గురయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరొక ఇక్కడ ప్రయాణికుడు ఉన్నాడు. బ్రదర్ చెప్పండి, ఎటు వెళ్తున్నారు? నేను కలెక్టరేట్ వైపు వెళ్తున్నాను. ఎట్లా ఉందండి? చాలా దారుణంగా ఉంది. పోయినసారి సంవత్సరం కంటే ఈసారి ఎండలు చాలా బాగా ఎక్కువ మండిపోతున్నాయి. బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాము. ఫ్యామిలీ అందరూ వెళ్దాము అని అంటే నేను సర్ది చెప్పి సాయంత్రం పోదాము, ఇప్పుడు వద్దు, ఎందుకంటే ఎండలు ప్రమాదకరంగా ఉన్నాయి. బైక్ మీద వెళ్ళేటోళ్ళ ఆమె బైక్ మీద వెళ్ళాల్సిన పరిస్థితి నుంచి వెళ్ళి ఇప్పుడే నేను మా ఫ్రెండ్ దగ్గర కార్ తీసుకొని వెళ్ళడానికి వచ్చాను. ఎండవారితోనే కార్ తీసుకొని కార్లో తీసుకోవడానికి వచ్చానండి. ద్విచక్ర వాహనాలపైన వెళ్ళే వాళ్ళు కూడా కార్లను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు ఆటోలను ఆశ్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అటు సింగరేణిలో కూడా అధికారులు ఎండల నుంచి కార్మికులను కాపాడేందుకు అక్కడ కూలర్లను ఏర్పాటు చేశారు. ఫస్ట్ షిఫ్ట్ కార్మికులకు ప్రత్యేక సౌకర్యాలు కూడా అక్కడ కల్పించారు. ఇటు రైతులు కూడా 11 గంటల లోపే ఇళ్లకు రావాలని చెప్పేసి అధికారులు సూచిస్తూ ఉన్నారు. సీజనల్ వ్యాధులు జ్వరాలు వచ్చే అవకాశాలని వాతావరణం మారిన నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అటు వైద్యులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.